వెలుగుమట్ల వినోబా నవోదయ కాలనీ ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణ సుమారు 600 కుటుంబాలు ఎఫెక్ట్ అయినాయి అన్నట. ఎందుకు అనంటే ఈ ప్రభుత్వము రాత్రి వాళ్ళ ఇళ్లను ఖాళీ చేసేసేయాలా అని చెప్పారు. సుమారు 18 ఎకరాల విస్తీర్ణమైన ఈ భూదాన్ ల్యాండ్ ఇవాళ నేచర్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే కంప్లీట్గా ఒక ఎవిక్షన్ డ్రైవ్ జరుగుతున్నది. వీళ్ళని అక్కడి నుంచి జరిపేస్తున్నారు. వీళ్ళకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకుండా, రీహాబిలిటేషన్ ఇవ్వకుండా అండ్ డైరెక్ట్ గా ఒక డెమోలిషన్ డ్రైవ్ నడిపిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. మళ్ళా సుప్రీంకోర్టులు కానీ చట్టాలు కానీ ఏం చెప్తున్నాయనంటే ఫ్యాక్ట్గా నీకు ఎవిక్షన్స్ కోసము కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ డ్యూ ప్రాసెస్ నువ్వు ఫాలో అయినవా? ఎస్, నువ్వు వాళ్ళని ఎవిక్షన్ చేస్తానంటే చేసుకో. బట్ నువ్వు వాళ్ళ ఇల్లులను డెమాలిషన్ చేసుకుంటా డ్యూ ప్రాసెస్ ఫాలో కాకుండా చెయ్యడం అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు చట్టాలకు అవమానించినట్ట కాదా? ప్రయర్ నోటీస్ లేకపాయ, హైకోర్టు ఆర్డర్ చూపియకపాయ, ఆల్టర్నేటివ్ ఇల్లులు ఇయ్యకపాయ, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏమైనా చేసిరా అంటే చెయ్యకపాయ, అలా పోని గోడ నిన్నరా అంటే ఇనకపాయ. ఇవాళ ఈ ప్రశ్నలు ప్రశ్నించే జర్నలిస్ట్ అక్కడికి పోతే జర్నలిస్ట్ రఘుని, నాగేష్ని, సంతోష్ భాయ్ని, దాసరన్నని, కాలోజీ టీవీ వీళ్ళందరినీ, కావ్య గారు అనుకుంటే ఇంకెవరు, వీళ్ళందరినీ టోల్ గేట్ల దగ్గర నిలబడి మరి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఏంటంటే లా అండ్ ఆర్డర్. జర్నలిస్టులు పోయి ఏమన్నా దండయాత్ర చేయనికపోతున్నారా? ఆ ప్రజల యొక్క గోడు మీ ప్రభుత్వాలకు ఎట్లనో సిగ్గు లేకపాయ. ఈ జర్నలిస్టులు బాధ్యత తీసుకొని బలమై ఒక బలగమై ఖమ్మం పోతుంటే వాళ్ళని తుంగతుర్తి దగ్గర ఆపేసిరట. ప్రివెంటివ్ అరెస్ట్ పేరు మీద ఆపేసిరట. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. లా అండ్ ఆర్డర్ ఎవడు చేస్తున్నాడు ఖరాబు? ఆడ నువ్వు చేసిన దండయాత్రకే వీళ్ళు పోయి మొత్తం అద్దం పెట్టాలని చూపియాలని చూస్తున్నారు.